బాలానాథం గారి సంవత్సర అయిన తర్వాత వారి జ్ఞాపకంలో ఈ అలై బలై మాలల అలై బలై కార్యక్రమం పెట్టడం జరిగింది. వారి కొడుకు కిషన్ గారు వాళ్ళందరూ కూడా అందరు మాలలను ఐక్యమత్యం చేయాలి, అందరు కూడా ఒకే దారిలో పోవాలని చెప్పి ఈ మాలల ఐక్య వేదిక పెట్టడం జరిగింది. అందరు కూడా వచ్చి ఈరోజు విభేదాలు ఏమున్నా కానీ పక్కకు పెట్టి మాలల సమస్యలు ఉన్నప్పుడు అందరు కూడా కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఇదే విశ్వాసం ఇప్పించినాము. మాలల ఐక్యతగా ఉండి మీ సమస్యలు ఏమున్నాయో మేము ఉన్నాము ఇక్కడ పరిష్కరించడానికి, మాలల అందరు కూడా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి కోరడం జరిగింది. నా పేరు కంచిం లక్ష్మణ్, జాతీయ మాలల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు హైదరాబాదులో జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కార్యక్రమ ఉద్దేశము ఇవాళ మాలల హక్కుల కొరకు ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి రాజకీయ పార్టీల యొక్క కుట్రను ఖండిస్తూ దాన్ని నిరసిస్తూ భవిష్యత్తులో షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీ మైనార్టీలంతా ఏకమై ఈ రాజకీయ పార్టీల యొక్క వైఖరిని ఖండించాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, దళిత బహుజనులంతా రాజ్యాధికారం వైపు పయనించాలన్నటువంటి ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను తయారు చేయడానికి ఈ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ తాడిత పీడిత ప్రజలకు తెలియజెప్పి చైతన్యపరచాలనే ఉద్దేశంతో జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. నా పేరు గ్యాంగ్ హనుమంతు, జాతీయ మాలల ఐక్యవేదిక నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ అలైబలై కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడాలన్నదే ఈ జాతీయ మాలల ఐక్యవేదిక లక్ష్యము. అదేవిధంగా ఈ వర్గీకరణ ఒకసారి చెల్లదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని చెప్పడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసము వర్గీకరణకు మద్దతు తెలపడము సమంజసం కాదని నేను తెలియజేస్తున్నాను. ఈ అలైబలై ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలనే మా ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాను. నేను దామరగిద్ద మండలంలోని గత్ప గ్రామానికి చెందిన సర్పంచ్ బీరాములు. ఈరోజు మాలల ఐక్యవేదిక సదస్సుకు హాజరైనటువంటి అందరూ ఈ మన మాదిగైనటువంటి వర్గీకరణను వ్యతిరేకిస్తూ అందరూ ఐక్యంగా ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడి పౌరుల హక్కులను కాపాడుకోవడానికి మనం ఐక్యతగా ఉండాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ విజయవంతమైనటువంటి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సమిష్టిగా రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటున్నాను. नाथ पासवान हूँ, उत्तर प्रदेश से, डॉक्टर अंबेडकर राष्ट्रीय एकता मंच का राष्ट्रीय अध्यक्ष। आज यहाँ जो मिलन समारोह हुआ अलाई बलाई मीन्स सम्मेलन, समाज का सम्मेलन, मिलन, मेला, उसमें मुझे आके बड़ी खुशी हुई कि समाज की बेहतरी के लिए यहाँ लोगों ने एक बड़ा मंच तैयार किया है और उस मंच के माध्यम से समाज की प्रगति को आगे बढ़ाना चाहते हैं। इसलिए यहाँ जितने लोगों की स्पीचें सुनी हैं, जो मुख्य अतिथि थे, उन सब की बातों को सुनकर मुझे लगा कि अब माला समाज को आगे बढ़ाने का एक संकल्प लेंगे। ये अलाई बलाई जो कार्यक्रम है, उस कार्यक्रम के माध्यम से समाज को संदेशा देना। यहाँ अम्बेडकराइज मूवमेंट के भी लोग हैं, बुद्धिस्ट भी हैं और तमाम लोग नॉन अम्बेडकराइज हैं। उनसे एक संदेशा दिया गया कि आप बुद्धिस्ट होइए। बुद्धिस्ट का मीन्स है बुद्धि से काम लेना, दिमाग से काम लेना। तथागत बुद्ध के जो 3 मार्ग हैं, बाबा साहब के डॉक्टर अंबेडकर के जो 3 मार्ग हैं, शिक्षित बनो, संगठित होकर संघर्ष करो, उनका मकसद था कि एजुकेट, एजिटेट, देन ऑर्गेनाइज। लोगों को शिक्षित करो, आंदोलित करो, फिर उनको संगठित करके अपने हक और हकूक़ के लिए लड़िए। जो भारत के संविधान में प्रदत्त अधिकार है, उस अधिकार को हमको लेना है। सरकार की निगाहें गड़बड़ है,
सरकार उसको ख़त्म करना चाहता, संविधान में दिए हुए अधिकार को ख़त्म करना चाहता, फिर से वही मनुवाद लाना चाहता है। तो ऐसे समय में अपने लोगों को सजग करने के लिए मैं यहाँ आया हूँ कि वो लोग भी अपने बुद्धि से काम करें, विवेक से काम करें और समाज को आगे बढ़ाने का काम करें। समाज में जो अनपढ़ लोग हैं, जो पढ़े लिखे नहीं है, अनएजुकेटेड है, वो एजुकेटेड लोगों की जिम्मेदारी है कि वो अनपढ़ लोगों को भी, अशिक्षित लोगों को भी शिक्षित करने का जिम्मेदारी लें। एक बड़ा समाज बनाने की तैयारी करें जिससे समाज की बेहतरी हो और संविधान में प्रदत्त अधिकार को उसको लेने का काम करें। नहीं तो संविधान नहीं रहेगा तो आपका अधिकार भी नहीं रहता। आज संविधान के माध्यम से ही हम लोग जो ये काम कर रहे हैं, जो समाज को चेहरा दिखा रहे हैं, अगर संविधान में अधिकार ना होता तो हम लोग कुछ भी ना कर पाते। जो अच्छे अच्छे सूट पहने, जो अच्छे अच्छे कुर्सियों पर बैठे हैं, अच्छे अच्छे पदों पे हैं, वो कभी नहीं हो पाता। इसलिए हमें बाबा साहब के उस उद्देश्य को मानना है। बुद्ध धम्म में भी वही है। बुद्ध का मतलब होता है ज्ञान से। कैसा ज्ञान है? इंग्लिश में कहते हैं एब्सोल्यूट विजडम, उच्चतम ज्ञान। जब भी आदमी ज्ञान का प्रवाह होगा तो अच्छे मार्ग पर चलने का काम करेगा। धम्म को धर्म से न जोड़िए, धम्म को सत्य से जोड़िए। एब्सोल्यूट ट्रुथ, परम सत्य। इसलिए इस तरह के आज जो मैसेज देना है वो यहाँ मंच के माध्यम से दिया गया। హైదరాబాదు చంపాపేటలో జాతీయ మాలల ఐక్యవేది తరపున మాలల అలాయ్ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏక్తా మంచ్ నేషనల్ ప్రెసిడెంట్ భవనత్ పాస్వాన్ గారు, అలాగే మన వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు శాసనసభ్యులు రావడం జరిగింది. ఈ సభా వేదిక ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాలం అందరం కూడా ఐక్యమవుతూ ఈరోజు అలాయ్ కార్యక్రమం జరగడం జరిగింది. మరి ఈ సమావేశం ద్వారా మేము ఈ ప్రభుత్వానికి మేము తెలియజేయిందంటే, మేము మాలలందరూ కూడా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మన వివేక్ వెంకటస్వామి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిండో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలందరూ కూడా ఒక మాల వైపు రావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని ద్వారానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మేము గతంలో ఎలక్షన్ల ముందు మాల సంఘాల తరఫున ఈ ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం మేనిఫెస్టోలో చేర్చాలని కోరడం జరిగింది. అదంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ పెంచాలని చెప్పి, కల్పించాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. అదేవిధంగా ఒక మన దళిత బంధు పథకం తర్వాత మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఒక పథకం ద్వారా మీరు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భరోసా పథకం. మరి మీరు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మరి చేవెళ్ళలో మీరు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను దాని గురించి ఇంతవరకు మరి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సత్వరమే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు చేవెళ్ళలో ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను మీరు ఎమ్మటే అమలు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము మాల సంఘాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు తల్లమల్ల హసేన్, మాలమనాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు. నా పేరు ఎర్రమల్ల రాములు, నేను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. నేను పివి రావుతో పనిచేసినటువంటి వ్యక్తిని. ఇవాళ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మతతత్వ పార్టీ కేవలం కుల రాజకీయాలు చేయడం కోసం రద్దు చేయబడ్డ కులాలను తిరిగి పునరుద్ధరించాలనే లక్ష్యంతో బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలో భాగమే ఇలా మందకృష్ణ మాదిగని రెచ్చగొట్టి మీకు వర్గీకరణ చేస్తామని చెప్పిన ఆశ పెట్టి వాళ్ళ ఓట్లను దండుకోవడానికి, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఓట్లను దండుకోవడానికి చేస్తున్న కుట్రలో భాగమే తప్ప ఇది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి అంశం కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పిండు, ఈ దేశంలో ఉండేటువంటి సంపద, భూమి, పరిశ్రమలను జాతీయం చేయమన్నారు. వాటి గురించి ఎవరూ మాట్లాడలేదు. కుల నిర్మూలన జరగాలన్నాడు. కుల నిర్మూలన జరగడం లేదు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, కేవలం కొద్దిమంది వ్యక్తులు, పిడికెడు మంది వ్యక్తులు రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ రాజకీయ శాసనం కోసం చేస్తున్న కుట్రలో భాగమే ఈ రోజున దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను ఆర్థిక సామాజిక రంగాలలో పూర్తిగా నష్టపరుస్తూ కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే చేస్తున్న కుట్రలో 90% ఉన్నటువంటి ప్రజలు బలి అవుతున్నారు. దీన్ని తెలుసుకున్న నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించింది ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా వచ్చి
వాళ్ళ రాజ్యాధికారంలోకి వచ్చి పరిపాలన చేస్తారని చెప్పని ఆశించే భారత రాజ్యాంగంలో ఓటు హక్కు కానీ కల్పించడం జరిగింది. కానీ అది ఈ రోజున ప్రజలకు తెలవడం లేదు. ఆ తెలుసుకోని కారణంగానే ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు. అందుకని ఇవాళ కేవలం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించే పాలకులుగా ఎదుగుతూ ఉన్నారు. ఈ పాలనను మనం నిర్మూలిస్తే తప్ప ఈ దేశంలోని ప్రజలకు ఆర్థిక సామాజిక రంగాల నుంచి విముక్తి కావడానికి అవకాశం ఉండదని చెప్పని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. అన్ని మాల సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని మాల సంఘాలను అందరూ ఒక దగ్గరికి తీసుకొచ్చి మాలల అలై బలై కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో వచ్చే నెల లోపల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాదయాత్ర నిర్వహించి ఇలా మాలలకు పైన కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే లోక్సభ ఎన్నికల్లో భూస్థాపితం చేసే విధంగా మాల విద్యార్థులం అందరం కూడా పెద్ద ఎత్తున మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇలా బీజేపీ పార్టీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు అంగరి ప్రదీప్, నేను ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. డాక్టర్ మంచాల లింగస్వామి, ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకుల్ని, ఇప్పుడు ప్రజెంట్ జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను. ఇవాళ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అన్ని ప్రభుత్వ పథకాల్లో మాలలకు తీరిన అన్యాయం జరిగింది. దళిత బంధు స్కీమ్లో కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కావచ్చు, 3 ఎకరాల భూమి అన్నిట్లలో కూడా కార్పొరేషన్ పదవులలో కావచ్చు, ఏ పదవి చూసుకున్నా ఏ పథకం చూసుకున్నా మాలలకు తీరని అన్యాయం జరిగినటువంటి వ్యవస్థ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. కానీ ఇవాళ యావత్ మాల సమాజం, తెలంగాణ మాల సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించేంత వరకు కూడా విశ్రమించకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మాలల యొక్క పాత్ర చాలా కీలకం. మాదిగలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు కూడా మాలలు మాత్రం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇవాళ మొన్న 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండ ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకం వ్యవహరించారు. కాబట్టి ఆ యొక్క త్యాగాన్ని, ఆ యొక్క పోరాటాన్ని, వారి యొక్క పోరాట పటిమను గుర్తించి ఇవాళ తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కార్పొరేషన్ పదవులలో మాలలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రభుత్వ పథకాలు అన్నింటిలో కూడా మాలలకు దాదాపు 40% నుంచి 50% కేటాయించి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కర్ణం కిషన్, నేను జాతీయ మాలల ఐక్యవేదిక తెలంగాణ అధ్యక్షుడిని. ఈరోజు అలై బలై అనేటువంటి కార్యక్రమం ఏదైతుందో మన కీర్తిశేషులు, పూజ్యులు, పెద్దలు ఆవుల బాలనాథం గారు స్థాపించినటువంటిది ఒక అలై బలై కార్యక్రమం. ఈ అలై బలైని చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారు, మన ఒక గౌరవనీయులు దత్తాత్రేయ గారు కూడా, బండారు దత్తాత్రేయ గారు పెద్దలు ఈరోజు అలై బలై కార్యక్రమం చేసుకుంటారంటే మన ఆవుల బాలనాథం అన్న ఏదైతే సిస్టమ్ చేసినారో దాన్ని చూసి ఆయన అవలంబించి ఈరోజు అలై బలై చేస్తున్నారు. ఇక అసలు యాక్చువల్గా అలై బలై అంటే, హలై అంటే మనము, భలే అంటే అందరికీ క్షేమంగా ఉండాలి. మనము ఉన్నటువంటిదే, మన లోపల ఉన్నటువంటి కల్మషాలు, మన లోపల ఉన్నటువంటి విషయాలు అన్నీ దూరం అయిపోయి ఏ రకంగా దసరా పండుగ, ఏ రకంగా రంజాన్ లోపల ముస్లింలు ఏ రకంగా కలుస్తారో ఆ రకంగా అన్నీ దూరం అయిపోయి మనమందరం ఆలింగనం చేసుకొని కలిసి మనమందరం కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు బాలనాథం అన్న గారి యొక్క కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం కూడా జాతీయ మాలల ఐక్యవేదికగా పెట్టే కారణం కూడా మాలలు విచ్ఛిన్నంగా ఇష్టం వచ్చినట్టు ఒక కుక్క గొడుగులు మాదిరిగా పుట్టుకుంటూ వస్తున్నటువంటి ఈ యొక్క మాల సంఘాలను అన్నీ ఏకాకృతం చేసి ఒక తాటి మీదకి తీసుకురానికే ఈరోజు కార్యక్రమం చేసినాం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన వివేక్ వెంకటస్వామి గారు, గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఏకైక వ్యక్తి యావత్ తెలంగాణ లోపల నేను మాల జాతికి పుట్టినా ఈ మాలల గురించి నేను పనిచేస్తా అనేటువంటి ఒక ధైర్యము, దమ్ము ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే వివేక్ వెంకటస్వామి గారు తప్ప నాకు ఇంకెవరు కనిపించలేదు. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం గజ్జల నాగేష్ గారు, నిజంగా చెప్పాలంటే గజ్జల నాగేష్ కూడా నేను మాలోని ఫస్ట్ ఈ జాతిలో పుట్టిన, ఈ జాతికి నేనేం చేయాలి అని ఆలోచించే వ్యక్తి కూడా గజ్జల నాగేష్ కూడా. ఈ రకంగా ఉన్నటువంటి అందరినీ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సంఘాలను ఒక ఏకాకృతం ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేసి, ఈ కార్యక్రమం గారి మెసేజ్ ఏంటంటే యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, 10th క్లాసు చదువుకున్నటువంటి పిల్లలు, వాళ్ళు
స్టేట్ ర్యాంక్ వస్తే వాళ్ళకు ఒక మేమంటం ఇవ్వడం, ఒక గిఫ్ట్ ఇవ్వడం, చాలా ఉన్నాయి కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. అంతట్లోనే మన పబ్లిక్ సంతోషంతో ఉప్పొంగిపోయినరు. సమయం దాన్ని చేసుకోకుండా అసలు ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి గారు వచ్చిన తర్వాత ఫోటోలలో దిగడం, అది దిగడం, దాంట్లో ఇది టైం అయిపోయింది. పెద్ద అతి తొందరలోనే చాలా పెద్ద ఈ ఒక సభ పెట్టబోతున్నాం. యావత్ తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న మాలలందరినీ ఒక తాటి మీదకి తీసేటువంటి ఒక దృక్పథంతో జాతీయ మాలల ఐక్య వేదిక నుంచి ఒక కార్యక్రమం చేయబోతున్నాం. ఈ మాలలకు ఎదురయ్యేటువంటి సమస్యల గురించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కదిలించి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని కూడా తలనెత్తకుండా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నటువంటి ఎంపీలు కూడా దానికి విలువ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే వాళ్ళు విలువ ఇవ్వకపోతే వాళ్ళ పదవి కూడా విలువ లేనట్టే అయిపోతుంది. కాబట్టి పబ్లిక్ ఏమనుకుంటారు గుర్తుపెట్టుకొని భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైనా మాలలకు అన్యాయం చేస్తే తెలుగుదేశం గతి పట్టినట్టు పడుతుంది. ఈరోజు తెలంగాణ లోపల ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేంజ్ అయింది అది మాలల యొక్క ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్కు వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు జరగబోయే పార్లమెంటు కూడా అట్లనే జరుగుతుంది. మాలలకు అన్యాయం చేసిన వాళ్ళకు మేము విస్మరించము, వాళ్ళను వదిలేము. ఎవరైతే మాలలను యావత్ భారతదేశం కలిసిపోయి ఉంటే మేము మంచినీళ్ళు మాదిరిగా మేము కలిసిపోయే రకం మేము. కానీ మాకు తేడాలు వస్తే మాత్రం ఎక్కడ వదలకుండా రాజాధికారం పోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే వరం ఉందో, బాబాసాహెబ్ అంటే ఇచ్చినటువంటిది ఒక శక్తి ఉందో ఆ శక్తిని నిరూపించి వీళ్ళని అధికారం రాకుండా మళ్ళీ ఇదే మేము జాతీయ మాలల ఐక్య వేదికను చెప్పేటువంటి మాలలు మాదిగలు అందరూ ఏకాకృతం అయ్యేటువంటిది ఆసన్నమవుతుంది. కుల గణాంకన లేని చేయడానికి ఆస్కారం లేదు. గవర్నమెంట్కు ఏం లెక్కలు కరెక్ట్ లేదు. వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఉన్నారు, ఏ మండలాలు ఎంతమంది ఉన్నారు, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఏ ప్రదేశంలో ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు కూడా తెలియకుండా నలుగురు వాళ్ళు బజార్లోకి వచ్చి నలుగురు గడబడి చేసే వరకు వాళ్ళకు మీరు కొమ్ము కాస్తున్నారు. మీరు జాగ్రత్త, ఖబర్దార్ అని ఈ సభాముఖంగా చెప్తున్నాం. అలై బలే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలను అందరినీ ఏకాకృతం చేస్తాం. మాలలు ధైర్యవంతులు, మాలలు మల్ల వీరులు, మాలలు మహామేధావులు. వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ కూడా పడిపోతుంది, గవర్నమెంట్ కూడా లేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని రాజకీయ నాయకులకు మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్, జై ఆవుల బాలనాథమన్న, జై వెంకటస్వామి కాక. నా పేరు అర్జున్. జాతీయ మాలల ఐక్య వేదికలో కల్చరల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను నేను. ఈరోజు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మాలల అలై బలై అనే ఒక పేరు తీసుకొని ఈరోజు మాలల యొక్క కలయిక, మాలల యొక్క త్యాగం, మాలల యొక్క చైతన్యం, మాలల యొక్క పోరాటం అన్నీ గుర్తు చేస్తూ రాబోయే రోజులలో ఈ తెలంగాణలో కానీ జాతీయ నాయకత్వంలో కానీ ఖచ్చితంగా ముందుండి మాలలకు రావాల్సినటువంటి హక్కులు అన్నీ సమకూలంగా చెందాలని చెప్పి ఇలా పోరాటం చేస్తూ మా పాటలెవరు దోచిరి, మా మూటలెవరు దోచిరి, తరతరాల త్యాగమంతా ఎవడు దాచి పెట్టిరి, ఎవడు మిమ్ముల మరిచిన మన జాతి మిమ్ముల మరువదు, తమ గుండెలో మిము దాస్తది, పాటే మాయే మాల పాటే మాయే, అంటారాని మంట ఆరాదాయే, పల్లె కన్నీరునంతా దోషిల్లాకెత్తుకొని, రైతు కష్టాలనంతా కండ్లల్లా నింపుకొని. కాబట్టి మాలలంతా ఐక్యంగా ఉండాలి. రాబోయే రోజులలో ఈ జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని ఏదైతే లేవనెత్తిస్తారో అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అది పరిశీలనలో తీసుకొని ఫస్ట్ మొదలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, జరగాల్సిన ఏంది అసలు అనేది దాని మీద దృష్టి పెట్టి కొనసాగించాలి తప్పితే అయోమయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టి అది డైలమాల పెట్టడం సమంజసం కాదని తెలియజేస్తూ